చేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత కలిపితే కలవదు. ఇప్పుడు మనం ఇలా మొత్తం ఇలా ఉండల్లాగా అదే ఈ మొత్తం ఇలా ఉక్కించేసుకున్నాం కదా, దీన్ని ఉక్కించిన చేగోడీలు అంటారు. ఇలా పిండిలో మనం వేసుకుని ఇలా వేడి దీంట్లో మనం ఇలా వేసుకున్నప్పుడు మొత్తం కూడా మనకి కన్సిస్టెన్సీ మనకి వీలుగా తయారు చేసుకోవడానికి వీలుగా మనకి పిండి అయితే రెడీ అయిపోద్ది కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు తగ్గినా కారం తగ్గినా మళ్ళీ వేస్తే సరిగ్గా కలవదు కాబట్టి ముందే పిండిలో మనం ఉప్పు కారం అన్నీ సమానంగా చూసేసుకోవాలి. ఎవరైనా తేనె తగినట్టు మనం వేసుకోవాలి అంటే కారం మాత్రం చాలా తక్కువే వేసుకుంటే మనకి ఎవరైనా ఈజీగా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలైనా పెద్దలైనా సరే కారం తక్కువగా ఉంటే ఇష్టపడతారు కదా, అలా ఎక్కువ తక్కువ చూసి కలుపుకొని, చూసారు కదా వాటర్లో మనం వేసిన 2 కప్పుల పిండికి 2 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోయి. ఇంకొంచెం మీకు డౌట్ అని అనిపిస్తే కొంచెం నీళ్లు ఒక్క పెసరు ఇంకో పావు చటాకు వేసుకుంటే సరిపోతుంది. అదే కొంచెం అటు ఇటు కావాలి అని అనుకుంటే, అంటే మనకి పిండి కలుస్తుందా లేదా అనుమానంగా ఉంటే ఇంకొంచెం